మాఘశుద్ధ పంచమి సరస్వతి పంచమి. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బోనితిన్ నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా సుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. మన తెలుగునాట పూర్వకాలంలో ప్రతి విద్యార్థి చేతిలోకి పుస్తకం తీసుకోగానే చదివే మొదటి సరస్వతి ప్రార్థన ఇది. సరస్వతీదేవి జ్ఞానాధిష్ట దేవత. భారతీయ ధర్మంలో వేదమంత్రాల్లో సరస్వతిగా, పురాణాల్లో శారదాదేవిగా, జైన ధర్మంలో శృత దేవతగా, బౌద్ధ ధర్మంలో ప్రజ్ఞాదేవి పేర్లతో సరస్వతీదేవిని ఉపాసిస్తున్నారు. మానవుడిలోని ప్రజ్ఞ అనే విశిష్ట గుణం ఆ దేవిదే. సరస్వతి అనుగ్రహమే మనిషిలోని జడత్వమును మందబుద్ధిని నశింపజేస్తుంది. ఈ వసంత పంచమి రోజున ఆ తల్లిని ఆరాధించి విద్యను ప్రారంభిస్తే సర్వత్రా దిగ్విజయం చేకూరుతుంది. మహర్షి యాజ్ఞవల్కుడు గురుశాపం వలన విద్యను కోల్పోయి తిరిగి సూర్యుని ఆదేశంతో సరస్వతి ఉపాసన చేసి వసంత పంచమి రోజునే మహాపండితుడు అయినట్లుగా దేవి భాగవతంలో కలదు. శబ్దజ్యోతిని ఆధ్యాత్మికవేత్తలు సరస్వతీదేవిగా గుర్తించారు. ఆ శబ్దజ్యోతి ఈ జగత్తులో అవతరించిన శుభదినమే మాఘ శుక్ల పంచమి. దీన్నే వసంత పంచమి అంటారు. ఒక రకంగా చూస్తే పుట్టినరోజు పండుగ సరస్వతీదేవిది అని చెప్పవచ్చు. సరస్వతి అనే పేరుకు మేదినీ కోశంలో జల ప్రాధాన్యమే సరస్వతి. సరస్వతీదేవి 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి దేవతా రూపం, రెండవది నదీ రూపం. ఒక్క సరస్వతీమాతకే 2 రూపాలు ఉంటాయి. దేవీ భాగవతంలో మాఘశుక్ల పంచమిని సరస్వతీదేవి అవతార దినంగా వర్ణించడం జరిగింది. మాఘశుక్ల పంచమ్యాం విద్యారంభం దినే పిచే పూర్వేహ్ని సమయం కృత్వా తత్రాహన సంయతః శుచి. దీనిని వసంత పంచమిగా వర్ణించారు. విద్యారంభమునకు విశేష తిథి వసంత పంచమి. ఈ ఛానల్ చూస్తున్నందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదములు.